శ్యామల కిరణ్ రెడ్డి గారు ఎంపీ గారు వారితో పాటు ఎక్స్ ప్రెసిడెంట్ వచ్చింది, చాలా మంది ముఖ్య నాయకులు వచ్చారు. రామోదరికి సపోర్ట్కి వచ్చింది. ఇక్కడ 9 మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ దానికి సంబంధించి 1, 2, 3 నిన్న ఈరోజు అందరి అభిప్రాయాలు అన్నీ కూడా నోట్ చేసుకుంటాం. మీకు మళ్ళీ సిస్టమ్ గురించి నాకు డిసిషన్ సిస్టమ్ ఎవరికి అందరికీ సిస్టమ్ ఏంటంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో మొదటి ఎవరు సపోర్ట్, ఎమ్మెల్యేగా ఎవరైతే ఉంటారో మొదటి అధికారం ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఎవరైతే ఉంటారో వారికి మొదటి అధికారం. అదే పార్టీకి సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు మీ దగ్గర శ్యామలకోటి ఆయన రెండు అభిప్రాయాలు. అట్లాగే జిల్లా కార్యకర్తలు నాయకుల పక్షాన 3వ ప్రోటోకాల్గా ఆ జిల్లా ప్రెసిడెంట్ మీ దగ్గర నర్సరీ ఆయన ముగ్గురు ఉంటారు. ఫైనల్గా పిసిసి అండ్ సీఎం అండ్ ఇన్ఛార్జ్. ఇది మన పార్టీ సిస్టమ్. ఈ సిస్టంలో ఎమ్మెల్యే నంబర్ 1, నంబర్ 2 కామన్వెల్త్ ఎంపీ అండ్ నంబర్ 3 జిల్లా ప్రెసిడెంట్. అందరం ఒప్పుకోవాల్సిందే. నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి జిల్లాలో యాదాద్రి భువనగిరి అంతా మనం ఉమ్మడి జిల్లా తీసుకున్నట్టయితే మన ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరం గౌరవించాల్సింది. వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి ఎవ్వరు కూడా నన్ను ఇన్ఛార్జి అంటే ఈ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎవరు కూడా ప్రభావితం అంటే వాళ్ళు ఎవరు ఫోన్ చేసి అట్లయితే ఇక్కడికి లేదు, వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాదు. ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ జానారెడ్డి ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. నాకు ఫోన్ చేసి అట్లయితే ఇక్కడ చేయాలని ఎవరు చెప్పలేదు. ఇది ఎవరు కూడా అపోహాలు ఎవరు పెట్టుకోవాలి. ఎవరు వాళ్ళు శ్యామల కిరణ్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా చేయాలి చెప్పాలి. ఇది కూడా గ్రహించాలి. ఓకే, ఎంపీ కూడా క్లియర్గానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇది తేడా లేదు. అంటే నేను ఇప్పుడు బయట ఎవరెవరో చెప్తారు, ఇక అది నాకు సంబంధం లేదు. నేను అఫీషియల్గా నాకే చెప్పాలి. ఏం చెప్పిన వీళ్ళందరూ ఎవరు కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేయలేదు. నా ఫోన్ కాల్ చేయలేదు. మేము అందరికీ తప్పది చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఓకే, అయితే ఎవరు కూడా నాకు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎవరు కూడా ప్రభావితం చేయాలి. నేను కూడా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ నర్సయ్య గారితో అందరికీ చెప్పించాను, ఇంక్లూడింగ్ దయాకర్ కూడా చెప్పించాను. దయాకర్ కూడా ఫోన్ చేసి ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాదు. వీళ్ళెవ్వరూ మీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. నాకు సాక్ష్యం సారాంశ ఆయన మా పిఆర్ఓ హరి. ఓకే, చెప్పడం అయితే అందరికీ చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు రావాలనుకుంటే రాలేదు. సరే, అల్టిమేట్ శాసనసభ్యులు సామ్యాల్ గారు ఇవి అక్కడ కొంత వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేసాం. నిన్న వాళ్ళే చెప్పింది కూడా రికార్డ్ చేసాం. ఫైనల్గా సామ్యాల్గా ఎమ్మెల్యేగా చెప్పినవన్నీ కూడా పరిగణలో తీసుకుని వివరణ కూడా చెప్పినాం.
నిన్న శ్యామల కిరణ్ రెడ్డి కూడా ఏదన్నా పంచాయతీ కాకుండా చూడన్నా గొడవలు కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటే దాన్ని నాకేముంది, మా వాళ్ళు నా బొమ్మలు చేసుకుంటే దాంట్లో నాకు పెద్ద చేస్తుంది నాకేముందని అదే నేను చెప్తున్నాను. అదే చెప్పి నాకు నాకేముందని పంచాయతీ ప్రశాంతంగా ఢిల్లీలో చాలా పనులు ఉంటాయి. ఇదంతా జరిగింది, బయట రకరకాలు పోతారు. సరే, కొందరు అభిప్రాయాలు భిన్నంగా చెప్పొచ్చు, 2, 3, 4, 5 చెప్పొచ్చు. చెప్పే హక్కు కాంగ్రెస్లో మనకు ఉన్నది, అది మీకు తెలుసు, అందరికి జగమెరిగిన సత్యం. కాంగ్రెస్లో మామూలే, తిట్లు మామూలే, కొట్లాటలు మామూలే, గుద్దులాట మామూలే, మళ్ళా రాత్రి కూసుడు మామూలు, ఇదంతా నడుస్తుంది. ఓకే, కాబట్టి ఇది జరిగిన ఇక్కడ ఈ రోజుకి ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరో అటో ఇటో ఎవరైనా కోపంలో మాట మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా మీరు కోపానికి ఆదేశాలు చాలిన మనం ఈ 10 రోజులు ఎపిసోడు ఆవాలు అందరి ఆలోచనలు అందరి బాధలు అన్నీ కూడా చెప్పి అన్నీ అట్లా వీడికే దీన్ని మనం బ్రేక్ చేసుకోవాలి. ఈ లొల్లి జరపాలని బ్రేక్ చేసుకోవాలి. ఇది బ్రేక్ అయిపోతే నేను రేపు కొంత ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, కొంత ఒక ఆలోచనకి వచ్చినాము, కొంత డిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడాము వచ్చినాం. రేపు ఒక ప్రాసెస్ చేస్తాము. 14 తారీఖు ఎమ్మెల్యే గారి చెప్తున్నాం. 14వ తారీఖు తర్వాత వారు కూడా 15వ తారీఖు రోజు కొందరితో వారు కూడా కొంత మాట్లాడేది ఉంది, వారు కూడా మాట్లాడమని చెప్పినాము, వారు కూడా మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత 16వ తారీఖు రిపోర్ట్ 16, 17వ తారీఖు మళ్ళీ నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అండ్ ప్రెసిడెంట్ గారు సారన్న ఇది కొంతమంది ముఖ్యులను కూర్చొని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు ప్రశ్నలు కూడా బంద్ చేయండి, నినాదాలు బంద్ చేయండి, బయట అనుకూలు కూడా బంద్ చేయండి. ఏదన్నా ఈ సోషల్ మీడియాలో ఏమైనా పెట్టేది కూడా పెట్టకండి. అందరూ ఎమ్మెల్యే గారిని అందరూ ఫాలో ఇది అందరూ జాగ్రత్త. ఓకే.